కరవు రైతులకు అశ్వగంధ వరమైంది. ఆదరువే లేని చోట ఆదాయ వనరైంది. సాగు చేసిన రైతులకి సిరులు కురిపిస్తోంది. ఆయుర్వేద రారాజైన అశ్వగంధ కర్నూలు రైతులని ఆదుకుంది. తీవ్ర వర్షాభావంలోనూ పెట్టుబడులకి ఢోకా లేకుండా రాబడి తెచ్చిపెట్టింది. కేంద్ర ఔషధ సుగంధ మొక్కల పరిశోధన సంస్థ ప్రోత్సాహంతో పట్టు సాధించిన రైతులు లాభాలార్జిస్తున్నారు. కరువుని జయించి ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలు అశ్వగంధ ఎలా సాగు చేయాలి, దిగుబడి రాబడి ఎలా ఉంటుంది తదితర సమాచారం గురించి మా ప్రతినిధి శ్యామ్ రైతులతో నిర్వహించిన ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేద రంగంలో ఎంతో కీలకమైనది అశ్వగంధ. కరువు సీమలో సిరులు కురిపిస్తున్న ఈ అశ్వగంధను కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా ఎంతో ఆదుకుంటుంది రైతుల్ని. ప్రస్తుతం మనతో పాటు అశ్వగంధ రైతులు ఉన్నారు. ఈ అశ్వగంధ అనేది మీకు ఎప్పటి నుంచి చేస్తున్నారు? కర్నూలు జిల్లాలో మనకు ఏ విధంగా ఫలితాలు ఇస్తారు? మేము 2006 నుంచి చేస్తున్నాం సార్. ఇది అశ్వగంధ 2006లో చేసినా మాకు 2006, 7, 8, 3 సంవత్సరాలు రేట్లు లేదు సార్. అప్పుడు 2010, 11లో అమ్ముకున్నాం. అప్పుడు రేటు బాగానే వచ్చింది. 17, 18 వేలు అమ్ముకున్నాము. మాకైతే ఇది అసలుకి వేరే పంట ఎండిపోతే గానీ, వేరే పంట వర్షం లేక ఎండిపోతే ఈ అశ్వగంధం మాత్రానికి రైతుకి కాస్త ఖచ్చితంగా రైతుకి నష్టం రానట్ల ఆదాయం వస్తుంది సార్. ఎకరాకి వచ్చేసి బాగా వాతావరణం అనుకూలించి బాగుంటే ఎకరాకి 3 నుంచి 4 క్వింటాల వరకు నీడ పండించాం సార్. దీన్ని ఫర్టిలైజర్ ఒక సంవత్సరం వేసాం. ఫర్టిలైజర్ బాగా వేసినప్పుడు మాకు బాగా అనిపించలేదు. ఇప్పుడు ఫర్టిలైజర్ వేయడము ఫెస్ చేయడమే లేదు సార్. మిగతా రసం పీల్చే పురుగులు వస్తే ఏప నూనె ఒకటి కొడతాం సార్. ఇది మామూలుగా మీరు ఇంతకుముందు ఏ పంటలు వేసేవాళ్ళు, ఈ పంట వేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? కొర్రలు, బుడ్డలు, గూర్నూలు, జొన్నలు, వాము వేసేవాళ్ళం సార్. ఫస్ట్ మాకు గజేంద్ర రెడ్డి అశ్వగంధం వేస్తే బాగుంటుంది నాకు కొండయ్య గారు చెప్పినారు. మేము సీడ్ తెచ్చుకొని గవర్నమెంట్ వల్ల మాకు 30 రూపాయలు తీరు సీడ్ ఇచ్చినారు. మేము అప్పటి నుంచి సాగు చేస్తున్నాం సార్. దీన్ని మనకి తక్కువ వర్షమైన అశ్వగంధం వేయాలని చెప్పి అప్పటి నుంచి 2 ఎకరాల నుంచి ఇప్పుడు 8, 10 ఎకరాలు, 15 ఎకరాలుగానే వేసినాం. మామూలుగా మన కర్నూలు జిల్లాలో చాలా తక్కువ వర్షాలు పడుతుంటాయి కదా. వర్షపాతం తక్కువైనా గానీ, వర్షాలు లేకపోయినా గానీ తట్టుకొని బతుకుతుంది. దీనికి ఎంత పెట్టుబడి వస్తుంది? ఏ సీజన్ లో దీన్ని వేయాలి? నేను స్టార్టింగ్ లో జొన్నలు, సద్దలు, కొర్రలు, వాము, శనగలు ఇలాంటి పంటలు పండించేవాడిని. ఇవి మాకు తక్కువ వర్షపాతం ఉండడం వల్ల తరచుగా నష్టాలు వస్తూ ఉండేవి. హైదరాబాద్ సిమ్యాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, మనం ఏమి సాగు చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు ఆయన మాటతో నేను హైదరాబాద్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఆఫీస్లో శాస్త్రి గారని ఆయన్ని కలిశాను. కలిస్తే ఆయన నుండి మీ ఏరియా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు తక్కువ కాబట్టి మీరు అశ్వగంధ వేస్తే మీ పొలం బాగుంటుంది అని చెప్పి ఆయన సారు ట్రయల్ గా 1 ఎకరానికి మాకు అప్పుడు సీడ్ ఇచ్చారు. ఆ ఎకరా సీడ్ ను మేము తీసుకొని సాగు చేశాము. పర్వాలేదు బాగానే ఉంది అనుకుని ఇది మార్కెటింగ్ విధానం ఎలాగా, మాకు ఈ పంట ఎట్లా వస్తుంది సార్ అడిగితే సార్ ఉండి కొన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి దీనికి మార్కెట్ ఉందమ్మా, మార్కెట్ కూడా చూడండి అని చెప్పి మార్కెట్ విజిట్ చేయించారు. అలాగే మనకంటే పూర్వం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఏరియాలో పండిస్తున్నారు. వాళ్ళ రైతుల దగ్గరకు కూడా తీసుకెళ్లి మాకు ఆ పొలాలు విజిట్ చేయించి వాళ్ళ అనుభవాలు ఎలా సాగు చేస్తున్నారు, మెలకువలు అన్ని చూపించారు. వాళ్ళని చూసి ఆ మార్కెట్ చూసిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది. స్టార్టింగ్ లో 1 ఎకరా స్టార్ట్ చేసామని ఇప్పుడు 10 ఎకరాల దాకా సాగు చేస్తున్నాను రెగ్యులర్ గా. దీనికి మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు వాళ్ళు కూడా సబ్సిడీ ఇస్తున్నారు. ఎకరాకి 2,000 రూపాయలు ఇస్తున్నారు. 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంటే మేము వాళ్ళని అడిగాము. ఇప్పుడు లేబర్ కాస్ట్ పెరిగిపోయింది, ఈ 2,000 రూపాయలు సాలట్లేదు, అప్పుడు తక్కువ లేబర్ ఉన్నప్పుడు సరిపోయింది, ఇప్పుడు పెంచండి అని చెప్పి అడిగినాం సార్. వాళ్ళు ఈ సంవత్సరం 3,950 రూపాయలు ఇస్తామని చెప్పారు. క్వాలిటీని బట్టి రేటు ఒక క్వింటాల్కి 15,000 నుండి 30,000 దాకా వస్తుంది సార్. మా పంటకి బ్యాంకులో లోన్ ఇవ్వట్లేదు. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే అశ్వగంధ అంటే ఏంది అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకే తెలియదు. బ్యాంక్ ద్వారా మాకు లోన్ రావాలి. ఎండిపోయినప్పుడు మా పంటకి బీమా ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా కావాలి. మనకు అందుబాటులో మార్కెట్ లేదు కాబట్టి పంట నిల్వ ఉంచుకునే దానికి గోడౌన్ ఫెసిలిటీస్ కూడా లేదు. సిమ్యాప్ వాళ్ళు మోటివేట్ చేశారు. సిమ్యాప్ వాళ్ళు మా క్షేమ సమాచారము ప్లస్ మా పంట సాగు వివరము ప్రతి సంవత్సరం వచ్చి మా దగ్గరకు వచ్చి విజిట్ చేస్తున్నారు. తీసుకొని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళ ద్వారా మమ్మల్ని ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి ప్రోత్సహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినాం సార్. మేము మా పంట సాగులు వివరాలు మొత్తం ఆయనకి వివరించాం సార్. మసూదన్ రెడ్డి తరపున మేము చేసుకున్నాం. అప్పుడు వరకు బాగానే ఉంది అంటానని ఇంకా అట్లే సాగు ఇప్పటికైతే అదే సాగు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎట్లా ఉంది ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళడానికి? మధ్యప్రదేశ్ వెళ్ళాలి, ఇబ్బంది కదా? లేదు సార్, ఇంక వాళ్ళు గజేంద్ర రెడ్డి ఆయన వేసుకుపోయేటప్పుడు మాది వేసుకోతుంటాడు, అమ్ముకొని వస్తుంటాడు. ఇప్పటికైతే మా కాటికి ఇబ్బంది లేనట్లు ఉంది. కొంతమంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు రైతులు వాళ్ళు కూడా. ఇంకా ఇటుకంటే నేను కూడా 2 సార్లు పోయి వచ్చినా సార్. ఒక్కోసారి ఇంకా రేట్లు లేనప్పుడు నువ్వు ఎందుకు వస్తావు లేపని వాళ్ళు అమ్ముకొచ్చి. మామూలుగా వేరే పంటలు వేస్తుంటారు కదా మీరు, వాటికి వీటికి ఉన్న తేడా ఏమి? తేడా ఇది సార్, వర్షాలు లేవు, వేరే పంటలు పండడం లేదు, పెట్టుబడులు పెట్టినాక అది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఇది లాస్ట్ కి వచ్చే పెట్టుబడి అని వెనక్కి తిరిగి వస్తుంది అనేది ఒకటి. ఎందులో గవర్నమెంట్ అంత సబ్సిడీ ఇస్తుంది. గుత్తలు చేసుకున్నా చేనులో అది కొద్దిగా డెవలప్మెంట్ అవుతుందని ఇంకా ఆశతోనే ఎక్కువ ఇదే సాగు చేస్తున్నాం సార్. ఇప్పుడు నష్టాలు వచ్చాయి మీకు? దాదాపు 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా. ఒక 2 ఏళ్ళు కంప్లీట్ వర్షాలు ఎక్కువైనప్పుడు వచ్చింది సార్. అది గడ్డి పడిపోయి కంప్లీట్ ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు చచ్చిపోతుంది సార్. అది కంప్లీట్ ఇంకా ఏది పనికిరాదు. వర్షానికి తగ్గట్టు అయితే మాకు నష్టం లేనట్టు ఉంది అనమాట. రైతుకి పెద్దగా లాభాలు లేకుండా నష్టం లేకుండా మంచికి రైతుకి ఏదో ఇది పెట్టుబడి పెట్టేది మందులంట, ఈ నూనె మందులు అవి ఇవి లేవు సార్. మాకు ఇదే మేలు అనిపిస్తుంది అనమాట. ఏది చేసినా ఇది కాదు అన్న. మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి వేస్తున్నారు? ఎట్లుంది మీకు అశ్వగంధ?
10 ఏళ్ళ నుంచి వేస్తున్నాం సార్. అది వర్షం తక్కువ ఉండదు కాబట్టి ఇది వేసుకుంటే మనకి బాగా పంట వస్తుండదని దానికి మేము సరే చూద్దామనుక ఫస్ట్ 2 ఎకరాలు వేసినాం సార్. అది మాకు 2 ఎకరాలు వేసిన తర్వాత మాకు లాభం కలిగిన తర్వాత మరి ఇప్పుడు మేము ఒక 7 ఎకరాల వరకు వేసుకుంటున్నాము. పంట ఏం బాగా వస్తుంది సార్. మాకు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు 3 సంవత్సరాల పంట వర్షం లేని దానికి తక్కువ వస్తుంటది. ఈ సంవత్సరము రకంగా ఏం ఉండదు సార్. వచ్చినా గానీ మీకు నష్టం ఏం లేదు కదా? ఇష్టమేం ఏం రాదు సార్. దానికనగానే సరిపోతుంది. అంతని మేలు సార్. మాకు అన్ని పంటల కొద్ది ఇది మేలు అశ్వగంధం. మాకి పత్తి వేసినాం సార్. 3 ఎకరాలు పత్తి వేసింటే 4 క్వింటాలు అయింది సార్ పోయిన సంవత్సరం. అదే అశ్వగంధం 1 ఎకరన్నర వేసినాం సార్. నేరుడు 4 క్వింటాల దగ్గర అయింది. వర్షాలు లేనందుకు 3 ఎకరాలు కలిసి 4 క్వింటాలు వస్తే ఇది అశ్వగంధము ఎకరన్నర కలిసి 3 క్వింటాలు వచ్చినా కూడా రేటు కూడా మంచి రేటు పోయింది సార్. ఎంత 18,000 వరకు కొన్నారు దాన్ని. నాకైతే లాభదాయకమే. మామూలుగా ఈ వేర్లు మాత్రమే అమ్ముతారు కదా, ఈ పైన ఇది కూడా కొమ్మలు అమ్మితే అది కూడా మేలే కదా? అది కూడా అమ్ముతున్నాం సార్. అక్కడ తీసుకున్నారు సార్. దాన్ని కూడా తీసుకున్నారు సార్. ఎక్కడ జోలాపురంలో తీసుకున్నారు సార్. 2,000 రూపాయల కింటం తీసుకున్నారు సార్. కట్లు కూడా మనకి దీని నుంచి అయితే మాత్రం నష్టం లేదు సార్. కాకపోతే ఎక్కువ వర్షాలు వస్తే నష్టం. దీని నుంచి తక్కువ వర్షాలు వస్తే మాత్రం దీని నుంచి లాభదాయకమే. ఇది వేరే రైతులకు ఏం చెప్తారు? అశ్వగంధము బాగుంటది వేసుకుంటే. ఒక కలుపుకు మాత్రమే ఇబ్బంది. కలుపుకైనా కూడా వానలు వస్తేనే ఇబ్బంది. వానలు తక్కువ ఉంటేనే ఇబ్బంది లేదు సార్. మరి అన్న మీరు చెప్పండి, మీరు అశ్వగంధం వేస్తున్నారా? మామూలుగా 6-7 సంవత్సరాలు సరే బట్టి మాకేం పర్వాలేదు సార్. వేసిన కానీ నుండి ఒక ఎకరా 2 క్వింటాలు 3 క్వింటాలు కట్టుకొస్తా సార్. మాది ఇప్పుడు ఎంత పెట్టుబడి ఎంత వస్తుంది? పెట్టుబడి ఏం లేదు సార్. లేబర్ కూలి కలుపుదే వచ్చేది. ఇంకా చెప్తే ఏం లేదు. సత్తవే మేము చేసి లేకుండా సార్ పంట పండుతుంది. మాకు మేలు సార్. పెరకనికి ఎకరాకి 50 మందిని పడుతుంది. ఇప్పుడు ఈ విత్తనాలు 1 ఎకరాకు ఎన్ని కావాలా? 10 కేజీలు సార్. మాకు 6-7 సంవత్సరాలు బట్టి మాకేం పర్వాలేదు. ఇది రైతన్నలు చెప్తుంది. రాయలసీమ ప్రాంతాల్లో ఈ అశ్వగంధ ఎంతో మేలని, తక్కువ వర్షాలు కురిసినా కూడా ఇవి తట్టుకొని మంచి పంట దిగుబడి వస్తుందని చెప్తున్నారు. ఇదే విధంగా దీన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇక్కడ సరైన పరిస్థితులు లేవు. ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ లాంటి చాలా దూరం వెళ్లి అక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాయలసీమ ప్రాంతాల్లోనే ఎక్కడైనా మార్కెట్ ఉంటే తమకు ఎంతో మేలని చెప్పి వీరు కోరుతున్నారు. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.